ఉపదేశం ఉపదేశం అనేటువంటి అంశము ద్వారా కొద్దిసేపు మీతో వర్తమానమును పంచుకోవాలని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. బైబిల్ గ్రంథమంతటలో దేవుడు స్వయంగా 40 మంది గ్రంథకర్తల చేత ఆయన ఆత్మ స్వాధీనములో ఉంచుకొని రాయించిన సత్యం మనకు తెలిసినదే. అవన్నీ ఉపదేశాలు ఉన్నాయి, మనకి మేలు కలగజేసేవి ఉన్నాయి. అవన్నీ బోధలై ఉన్నాయి, మనకి జీవాన్ని ఇచ్చేవి ఉన్నాయి. బైబిల్ గ్రంథములు ఉపదేశాలు లేక బోధలు ఎన్నో ఉండినప్పటికీ సాతానుడు అనుచరులు బైబిల్ వద్దకు రానికుండా వాడు తప్పుడు ఉపదేశాలు అందిస్తూ ఉన్నాడు. తద్వారా మనము బైబిల్ దగ్గరికి రాకుండా, బైబిల్లో ఉన్నదాన్ని నమ్మకుండా సునాయాసంగా వాడి మాట వినేసి లోబడుతూ వాడు ఉపదేశాన్ని వింటూ ఉన్నాం. ఈ ఉపదేశము ద్వారా, దేవుని ఉపదేశము ద్వారా, గ్రంథంలోని ఉపదేశముల ద్వారా ఉపయోగాలు ఉండేవి, కానీ సాతానుడు ఉపదేశము ద్వారా మనకు ఉపయోగం లేదు. నష్టాలే, కష్టాలే, శ్రమలే. వాడు నేర్పేది మోసము, అన్యాయము, అక్రమం. బైబిల్ గ్రంథం నేర్పేది న్యాయము, యథార్థత, సత్యం నేర్పేదిగా ఉన్నది. అందుకని బైబిల్ దగ్గరికి మనం వెళ్ళాలి, బైబిల్ మాటలను మనం వినాలి, బైబిల్ ఉపదేశాలు అంగీకరించాలి. కొందరు అనుకుంటున్నారు ఉపదేశం ఎందుకు వినాలి అని ప్రశ్న వేస్తున్నారు. అందులోనివే ఎందుకు వినాలి అంటూ సాతానుడు కలిగించిన గ్రంథాలు చాలా ఉన్నాయి. అక్కడక్కడ దేవునికి శత్రువులుగా ఉండేవారు దాన్ని వాడుతూ ఉన్నారు. చాలా కాలం నుంచి చెప్తున్నారు సాతానుడు గ్రంథం వచ్చింది అని చెప్పి. సాతానుడు గ్రంథం ఏంటి, ఎట్లా ఉంటుంది? మనం ఆజ్ఞలను ఉదాహరణ తీసుకుంటే అబద్ధమాడ రాదు అని అంటే వాడు అబద్ధమాడ వచ్చును అంటాడనమాట. దొంగతనం చేయరాదు అంటే వాడి గ్రంథం దొంగతనం చేయవచ్చును, హాయిగా బ్రతుకుతావు, ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి అబద్ధపు బోధ అది ఏనాటి నుండో ఉన్నది. అయితే దేవుని యొక్క ఉపదేశము వినటం వలన ప్రతి వ్యక్తికి ఎన్నో ఉపయోగాలున్నాయి. ఉపదేశము వినడమే కాదు, అంగీకరించి తీరాలి. ఉపయోగం ఏమిటి అని చూస్తే సురక్షితముగా ఉంటాము మనము. అది వినటానికి వింటాం, వినిన వెంటనే దాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని అనుసరించాలి. మనం అనుసరించడమే కాదు, ఆ మంచిది కాబట్టి అది ఇతరులకు కూడా నేర్పాలి. అప్పుడు ఏంటి ఉపయోగము అని అంటే, నీవు సురక్షితంగా ఉంటావు, అంటే క్షేమకరంగా ఉంటావు. బైబిల్లోని ఉపదేశము పాటించడం ద్వారా ఎదుటి వ్యక్తి అనుసరించేవాడు కూడా సురక్షితంగా ఉంటాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. అవునండి, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించను, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. అబ్బా, ఏమేమో అపాయములు, ప్రమాదములు, వ్యాధి బాధలు సంభవించవచ్చును అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పటికీ ఇంకా కొద్దిసేపటికి భయంకరమైన తుఫాను రాబోతుంది వార్తలు వస్తున్నప్పటికీ అయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సురక్షితముగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. ఎందుకని? అది దేవుని ఉపదేశం కాబట్టి, దేవుని ఉపదేశమును అనుసరించావు కాబట్టి. ఇలాంటి అపాయాలు, ప్రమాదాలు వస్తున్నాయి అని వేరే వార్తల ద్వారా కూడా వచ్చినప్పటికీ నీవు అంగీకరిస్తున్నావు కాబట్టి
నెమ్మదిగా ఉంటావు, సురక్షితంగా ఉంటావు. కాబట్టి సురక్షితములో సుఖమున్నది, నెమ్మదిగా ఉండడంలో సుఖమన్నది. తొందరపాటులో నెమ్మది లేని స్థితి, సురక్షితముగా ఉండని పరిస్థితి మనకు తరచు కలుగుతూ ఉంటాయి. జ్ఞానేని సొలొమోను మహారాజులోని మాటలు ఎన్నోసార్లు మనం వింటున్నాం. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనమును గమనించినప్పుడు దేవుడు ఏమంటున్నాడో అక్కడ చూద్దాం. లోకంలో తల్లిదండ్రులు అనబడిన వారు వారి బిడ్డలను కని క్షేమంగా ఉంచాలి, వాళ్ళకు కావలసినవన్నీ కూడా ఏర్పాట్లు చేయాలి, ఆశ ఉంటుంది. అందుకు మంచి ఉపదేశం మీరు అందిస్తారు తల్లిదండ్రులు అనబడిన వారు పిల్లలకి. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మంచిది జరిగిద్ది, మేలు జరిగిద్ది అని. కానీ కుమారుడు వినకపోతే, కుమార్తె వినకపోతే బుద్ధిహీనులు అయిపోతారు, బుద్ధిహీనులు అవుతారు. కానీ వినిన కుమారుడు, వినిన కుమార్తె బుద్ధిమంతులు అయిపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల ఉపదేశం వాళ్ళు నష్టపోవాలని దేవుని ఆజ్ఞను మీరేటట్టు ఉపదేశాలు ఏమి ఇవ్వరు వాళ్ళు. దేవుని ఆజ్ఞను మీరినట్లుగా ఉపదేశాలు ఇవ్వరు వారు. దేవుని ఆజ్ఞను అనుసరించేటట్లుగా ఉపదేశం ఇస్తారు. కనుక ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిమంతుడు అగును. తొంటర్ల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తొంటర్ల సహవాసం అంటే చెడిపోయిన వారు సహవాసం, అల్లర్లు అలజళ్ళు, ఏది పడితే అది క్రమం లేని స్థితిలో చేసేటువంటి వారనమాట. ఆ కుమారుడు అనుసరిస్తున్నాడు అనుకోండి, నువ్వు ఉపదేశం ఇస్తున్నావు మంచిది కాదని, కానీ చివరికి వాడు ఎలా తీసుకొస్తాడు తెలుసా? ఇంటికి అపకీర్తి తీసుకొస్తాడు. ఇంటికి అపకీర్తి తీసుకొస్తాడు. బాగానే ఉన్నాడు, బాగానే చదివించారు, బాగానే ఉద్యోగం వచ్చింది, ఎంత గొప్పగానో పెళ్లి చేశాం, ఎన్నో వాళ్ళు కూడా మేలు చేసినట్టు కనపడ్డారు. చివరికి వచ్చేసరికి మన ఇంటి మీదకి అపకీర్తి తీసుకొచ్చి రావడం. సృష్టికర్త నిన్ను నన్ను కలగజేశాడు, మనం ఆయన బిడ్డలము. నా కుమారుడు, నా కుమార్తె నా మాట విన్ను అని దేవుడు అనుకుంటా ఉంటాడు. మన వెనక దేవుని నామానికి అపకీర్తి తెస్తున్నాం, అవమానం తెస్తున్నాం. దేవుని నామంను వ్యర్థంగా అనుసరించిన వారు అపకీర్తులు దేవునికి తెచ్చువారుగా ఉన్నారు. కీర్తి తేరు, మహిమ తేరు, ఘనత తేరు. యేసు అంటేనే ఆశ్రయించుకుంటారు ఇక ప్రజలు మనను బట్టి. మీ యేసు ఎంత గొప్పవాడు అని అనరు. ఇక యేసు నామము అసలు తలంచనే కూడా చేస్తారు. అందుకని దేవుని యొక్క ఉపదేశం అంగీకరించే కుమారులమైన మనము, కుమార్తెలమైన మనము ఆయనకి ఎన్నడూ కూడా అపకీర్తి తేకూడదు. మనం బ్రతికినంత కాలం ఆయనకి కీర్తి తేవాల్సిందే, మనము ఘనత తేవాల్సిందే, మహిమ తేవాల్సినదే. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు చూస్తే ఈ విధంగా రాయబడి ఉంది. నా కుమారుడా, అక్కడ మనం నా కుమార్తె అని పెట్టుకోవాలి. నా మాటలను అంగీకరింపుము. ఆయన యొక్క మాటలట వినమంటున్నాడు. ఏం జరిగిద్ది? నా వాక్యములకు నీ చెవియొగ్గుము. ఆయన మాటలు, ఆయన వాక్యములోని మాటలన్నీ కూడా మనం శ్రద్ధగా వినాలి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకమా. అంటే దీక్షగా ఆ మాటలు మనం చూచినప్పుడు, చదివేటప్పుడు కంటితో చదువుతాం కాబట్టి మన కనులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీకము. నాకు బాగాలేదు, నాకు నచ్చలేదు, ఈ పద్ధతి నాకు నచ్చలేదు, ఇప్పుడు వద్దు అంటానికి వీల్లేదు. అవే దగ్గర పెట్టుకొని చూస్తూ అనుసరించేట చేయవలసిన వారమై ఉన్నాం.
ఇంకా అక్కడ రాయబడిన మాట చూస్తే చదవండమ్మా. అబ్బా, గొప్ప మాట అది. హృదయమందు భద్రం చేసుకోమంటున్నాడు. ఎన్నిసార్లు మనం బైబిల్ చదివేది ఎవరన్నా చదివేది వినినా, చెప్తున్నది వినినా హృదయంలోకి వెళ్తుందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. అంటే భద్రపరుచుకుంటున్నామా లేదా, వాటిని పాటిస్తున్నామా, వాటిని అనుసరించున్నామా పరిశీలన చేసుకోవాలి. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుమో దొరికిన వారికి అవి జీవమనా. మొట్టమొదటి ఆశీర్వాదంగా కనపడుతుంది ఇది. అవి దొరికిన వారికి జీవం, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చెను. ఈ రోజున ఆరోగ్యం లేని వారంగా ఉంటూ ఉన్నాం మనం, బలహీనులము. కానీ మనము అనుసరిస్తే ఆరోగ్యం మన దేహాలకు వచ్చేస్తుంది. సర్వ శరీరమునకు, నన్నెత్తి మొదలుకొని అరిపాదం వరకు శరీర అవయవాలు ఉన్నాయి. సర్వ శరీరమునకు ఆరోగ్యము వచ్చును అంటున్నాడు దేవుడు, ఇస్తున్నాడు. ఇవి వాక్యాలు ఇస్తాయి మనకి. నీ హృదయమునందు వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఎంత గొప్ప మాట అది. ఆరోగ్యం లేదని మనం దేవుని వేడుకుంటూ ఉంటాం బలహీనం అయినప్పుడల్లా. కానీ ఆజ్ఞను పాటించకపోతే, వాక్యానుసారంగా నడుచుకోకపోతే, ఆ ఉపదేశం ప్రకారంగా అనుసరించకపోతే, నాకు ఇంకా ఆరోగ్యం రాలేదు అని ప్రార్థన చేసినా వచ్చునా రాదు. అక్కడ ఖచ్చితంగా షరతు పెట్టాడు. ఆ షరతును మనం పాటిస్తే మన దేహమునకు ఆరోగ్యము దేవుడిస్తానంటున్నాడు. మనమేమో ఒకటో రెండో అనుసరిస్తాము, ప్రార్థన చేస్తాము. ఎందుకు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని మనం బాధపడతాం. అదే మనకు జరిగిపోతుంది. అందుకని మన దేహాలకి స్వస్థత నాకు నీకు మనందరికీ లేదని చెప్పవచ్చు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాల్లో, నా కుమారుడా లేక నా కుమార్తె, నా ఉపదేశం మరవకుము. వీటిని మర్చిపోతూ ఉంటాం మనం. ఏడు నుంచి వెళ్ళంగానే మర్చిపోతూ ఉంటాం, విడిచిపెడుతూ ఉంటాం, అనుసరించకుండా ఉంటాం. వాక్యం చెప్తుంది మరవకము అంటే నెమరు వేసుకోవాలి, ధ్యానం చేయాలి. ఒక పశువు మేత వేసిన తదనంతరము ఒక విశ్రాంతి ప్లేస్లో కూర్చున్నాక, పరుణినాక, అప్పుడు నోట్లోనికి తెచ్చుకొని నెమర వేయటం జరుగుతుంది. ఆ గడ్డి నవ్వులి 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 మళ్ళీ మింగేస్తుంది. మరి ఇంతలోనే మళ్ళీ ఇంకెక్కడి నుంచో తెచ్చుకుంటుంది, మళ్ళీ నవ్వులి నవ్వులి. అలా దానికి ఆ శక్తి ఉంది. ఒకసారి కడుపులోకి పోయినటువంటి ఆ యొక్క మేత నవ్విలినప్పుడు, గబా 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 తినేసినప్పుడు, విశ్రాంతి సమయంలో పండుకోగానే మొత్తం ఒకటి తర్వాత ఒకటి కొద్ది కొద్దిగా తెచ్చుకొని ఉండలు ఉండలుగా నములి మింగేస్తాం. దాన్ని నెమర వేయటం అంటారు. దాన్ని నెమర వేయటం. మనం గబగబా వింటాం. ఇక్కడ ఇంటికి పోయిన తర్వాత మరలా పడక వెళ్ళేంత వరకు కూడా నెమర వేసుకోగలుగుతున్నామా? మర్చిపోతున్నాం. దాని సంగతే లేదు. అందుకని మనకేమవుతుంది? మేలు జరగట్లేదు. మరవకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనము. అలా గైకుంటే ఉపయోగం ఏంటో చెప్తున్నాడు అక్కడ. అది చదువుతలే. అది ఫస్ట్. దీర్ఘాయువు మనకు వచ్చేస్తుంది. ఎక్కువ కాలం బతుకుతాం మనం. శరీరరీతిగా అనేక సార్లు బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు. ఆయుష్ మాత్రం పొడిగింపు జరుగుతుంది. అవును, దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు. ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం, ఆ సంవత్సరాలు సుఖం గడిచిపోతాయి మనకి. చాలండి. శాంతి అంటే నెమ్మది. శాంతికి మరియు పరే పదం సమాధానం. ప్రతి మనిషితో మనం సమాధానంగా ఉండాలి. శత్రువులు మనకి ఎవరు ఉండకూడదు. కాబట్టి శాంతిని ఇస్తూ ఉంది. శాంతి నీకు కలగజేయను. ఈ శాంతి కోసమే మనం ప్రార్థనకు వచ్చేది. నిత్య శాంతిని దేవుడు ఇవ్వనన్నాడు. అది
ప్రణాళిక ఏర్పాటు చేశాడు దేవుడు. ఎప్పుడో ఏర్పాటు చేశాడు. మనం ఈ తరంలో ఉండాం. ఆయన 2000 సంవత్సరాల కిందటే ప్రణాళిక ఏర్పాటు చేశాడు. తండ్రి అయిన దేవునికి మనకు సమాధానం లేకుండా ఉండిన కారణంగా, శాంతి లేకుండా ఉండిన కారణంగా సిలువలో ఆయన చేసేసాడు. అది మనం అంగీకరిస్తే చాలు, ఆ ప్రణాళికని మనం నెరవేర్చిన వారి లెక్కలోనికి వస్తాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనములో అది మనకి ఒక సంతోషాన్ని ఇచ్చే ఒక కిరీటంలాగా ఉంటుందట. చదువుదాం. చాలండి. ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేది. అంటే మహాకాంతివంతంతో నెత్తి మీద పెట్టుకున్నప్పుడు కిరీటం రాజులు అనబడిన వారు దగదగలాడుతుంది, బంగారం ఉంది కాబట్టి. అట్లాగే మనకు కూడా ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను అని అంటున్నాడు. అది నీ తలకు అందమైన మాలిక అలాగా ఉంటుంది. ఇవన్నీ నెరవేరిస్తే ఆ ఆభరణాలు కనబడకపోయినా, ధరించుకోకపోయినా మనం అలాగ దగదగా మెరిసిపోతాం. నల్లగా ఉండినా పర్వాలేదు, దగదగా మెరిసిపోతాం. అంటే ఆత్మీయ కాంతి మనకుంటుంది అనమాట. ఆత్మీయ వెలుగు మనకుంటుంది. అది మనకు కనపడకపోవచ్చు, సాతానుడికి మాత్రం కనపడదు. స్పెషల్గా ప్రకాశవంతమైన కాంతి దగదగా ఆయన కిరీటం, దేవుడిచ్చిన ఈ కిరీటం ద్వారా వాడు కనపడి దగ్గరికి కూడా రాడాడు, దూరం ఉంటాడనమాట. ఆ మహిమ సాతానుడు బాగా చూడగలడు, దేవుని భక్తులు కూడా చూడగలరు, నిజమైన భక్తులు కూడా చూడగలరు. అది మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20-22 వచనం బట్టి, నా కుమారుడా, నా తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని అంటాడు. త్రోసివేయకుము. ఈ ఉపదేశాలన్నీ మనము త్రోసివేసే వారంగా ఉంటాం. తెలియని రీతిగానే త్రోసివేసేస్తున్నాం. తెలియని రీతిగానే అంగీకరించలేని స్థితిలో ఉన్నాం మనం. అందుకని 22 వచనం, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అలాగ త్రోసివేయకుండా ఉండాలంటే మనం నడిచి వెళ్తూ ఉంటాం. ఆ త్రోవలో ఉండినప్పుడు అది నిన్ను నడిపిస్తుందని మర్చిపోవద్దా. త్రోవలో ఉన్నప్పుడు ఎవడో స్నేహితుడు ఎదురొస్తాడు, రే ఈరోజు అట్లా వెళ్దామా అంటాడనుకో, ఏదో ఎంజాయ్ చేయటానికి వెళ్దామా అంటాడనుకో, రే ఇప్పుడే కదరా వాక్యం వినొచ్చింది, నేను రాను అని చెప్పి ఏదో చెప్పేస్తాడు. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఎక్కడికి? మంచి మార్గమునకు. ఆ దుష్ట స్నేహితుడు చెప్పిన దానికి కాదు, అది నిన్ను కాపాడును. ఈ ఉపదేశం ఏం చేస్తుందంటే అలాంటి దుష్టత్వంలోనికి వెళ్ళనీయకుండా నిన్ను కాపాడుతుంది. నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. మేలుకొని ఉండగానే తప్పించుకోగలిగాను ఈ అపాయం నుండి. దుష్ట స్నేహితుడు నాకు ఇచ్చిన తప్పుడు సలహాను నేను పాటించనీయకుండా దేవుడు ఉపదేశం మేలు చేసింది నాకు. నేను తప్పించుకోగలిగాను మనసులో అనుకుంటాం. కాబట్టి ఉపదేశం ఇప్పుడు ఏం చేసిందన్నమాట, నిన్ను కాపాడినదే. అది నీలో ఉంచుకున్నావు కాబట్టి, అది నెమరు వేసుకొని మింగేశావు, దాన్ని మరలా ఇప్పుడు తెచ్చుకుంటున్నావు ఆలోచనలో. ఏంటనే ఆశ్చర్యం నిన్ను కాపాడుతుంది, నిన్ను భద్రపరుస్తుంది. ఆ దుష్ట స్నేహితుడు ప్రకారంగా నువ్వు నడుచుకోలేదు, కాపాడబడ్డావు, తప్పించబడ్డావు. వాస్తవం. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరి జీవితంలో వారి సాక్ష్యం చూస్తే ఎన్నో అపాయాల నుండి తప్పించబడిన వారమే మనమంతా, కాపాడబడిన వారమే మనము. గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి ఒక్కొక్కరిలో. వాస్తవం. కాబట్టి దేవుని కృపను బట్టి మనం ప్రభు బిడ్డలం కాబట్టి అపాయాల నుండి మనం కాపాడబడటమే కాకుండా దుష్టుడు అందించే తప్పుడు ఉపదేశము నుండి మనం కాపాడబడుతున్నాం, తప్పించబడుతున్నాం. ఆయన వాక్యాన్ని మన మనసులో దాచుకోవటం ద్వారా, దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనం త్రోవలో వెళుతున్నప్పుడు
నిద్రకే పడకెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా చేసుకోగలుగుతున్నామా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకేనా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మేలుకున్నప్పుడు కూడా ముచ్చటించాలంట. మేలుకున్నప్పుడు నిద్ర నుండి మేలుకోగానే ఒక క్షణం ఆగు. ఏం చేయబోతున్నావో ఆలోచించేయి. ఎక్కడికి వెళ్ళబోతున్నావో ఆలోచించేయి. ఇంతలోనే దేవుని ఉపదేశం నీకేం చెప్తుందో స్వరం విను. దేవుని స్వరం నీతో మాట్లాడతాడు. మెల్లనైన స్వరంతో ఆయన మాట్లాడతాడు. మెల్లనైన స్వరంతో ఆయన మాట్లాడతాడు. అట్లా లెగ్గని నీ పనుల నిమిత్తం బాబాకు దయచేసి ఒక క్షణం అట్లాగి ప్రార్థన అయిపోయంగానే మౌనంగా ఉండు. అప్పుడు పనులు మొదలుపెట్టు. అంటే దేవుడు ఏదైనా మనకి అపాయం జరగబోతున్నా, తప్పుడు మార్గంలో వెళ్ళబోతున్నా వాటిని కాపాడబడతాం, వాటి నుండి తప్పించబడతాం మనం. అందుకని నీవు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటించను అని రాయబడింది. వాక్యం మాట్లాడిద్ది మనతో. వాక్యం దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనతో మాట్లాడతాడు. మనకు సమయం అయిపోతే, మనము చెవిని వినుటకు ఆయనకి ఇవ్వకపోతే ఆత్మీయ చెవులను, శరీర చెవులు కాదు, ఆత్మీయ చెవులను ఆత్మతో వినడం ఆయన స్వరాన్ని, అది ప్రార్థనలో మౌనంగా ఉండగలిగితే నేర్చుకోగలుగుతాం. అది అభ్యాసం అవుతుంది. సామెతల గ్రంథము 8:34 బట్టి 35, 36 బట్టి చూస్తే ఆయన దినము నా గడప వద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల వద్ద కాచుకొని, నా ఉపదేశం వినివాడు ధన్యుడు అని అంటున్నాడు. గడప వద్ద అంటే నీవు స్టార్టింగ్లోనే గడప వద్దే కనిపెట్టుకోవాలి. ఆయన ద్వార బంధముల వద్ద కాచుకొని ఉండాలి. ధన్యులు అయిపోతున్నాం ఆయన ఉపదేశం విన్నటువంటి వారు. ధన్యులు అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎన్నో రకాల అర్థాలని ఒక అర్థం తీసుకున్నాం మనం. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అని. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ప్రకటన గ్రంథంలో ఒక్క గ్రంథం చదువుతూ ఉంటే ధన్యులు అనే మాట 7 సార్లు ప్రకటన గ్రంథంలోనే రాయబడింది. అట్లాగుననే బైబిల్ అంతట్లో చూస్తే కొన్ని వందలు ఉన్నాయి ధన్యులు అనే మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం త్రోవ నిల్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పరున్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఆయన మాటలట మన హృదయంలో మరియు ధ్యానం చేసుకుంటూ ఉండగలగాలని వాక్యం సెలవిస్తుంది. అవి మనల్ని ముచ్చటించను. ఇంకా వాక్యం చూస్తే సామెతల గ్రంథం 8:34-36 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొన్ను. యేసయ్యని మనం కనుగొన్నాం, మంచిదే. అయితే వెంబడిస్తూ ఉండగా మనకి ఆయనలో ఉండిన జీవం వస్తుంది. ఏమంటే మనకు సహజంగా అర్థం కాదు, కానీ జీవం అంటే మొదటి మానవుడిని మన్నుతో చేసి నిలబెట్టిన తర్వాత బొమ్మలాగా ముక్కు పుటల్లో జీవవాయువును బోధగానే అప్పుడు చలించేవాడిగా, చూసేవాడిగా, మాట్లాడేవాడిగా అయిపోయాడు. అది జీవం. ఆత్మీయంగా మరణిస్తున్నాం తప్పు చేసినప్పుడల్లా. ఈ జీవం మనల్ని మరలా జీవింపజేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఉపయోగం అంటే. యెహోవా కటాక్షము వానికి కలుగును. ఆయన ఉపయోగములో ఒకటి ఆయన కటాక్షం, దయ చూపించే స్థితి. దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. నన్ను కనుగొనివాడు తనకే, కనుగోకుండా ఉండేవాడికి వాడంతటికి వాడే వాని దేహమునకు, మనస్సుకు, ఆత్మకు హాని తెచ్చుకుంటున్నాడు అని రాయబడి. తనకే హాని చేసుకున్నాం. ఉరేసుకుంటున్నారండి కొంతమంది, ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది, శరీరాలు కాల్చుకుంటున్నారు, నీళ్ళల్లో పడి చచ్చిపోతున్నారు, సముద్రాల్లో, నదుల్లో, అలాగే పలు రకాల ఇంకా వేరు పద్ధతుల్లో చనిపోతున్నారు. హాని చేసుకుంటున్నారు. వారికి వారే హాని చేసుకుంటున్నారు. వారికి వారే హాని చేసుకోనీయకుండా ఈ ఉపదేశము నీతో ముచ్చటించును అని రాయబడింది. నీతో ముచ్చటించును. ఏకాంతంగా ఉండి వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని చెప్పేసి ఆలోచించగానే సాతానుడు వచ్చి జ్వరబడిన విషయం నీకు తెలీదు.
యోధా ఇస్కరియోతులో జ్వరబడిన విషయం వాడికి తెలియకే వాడు అర్థానుసారంగా నడుచుకున్నాడు. ఎప్పుడైతే జ్వరబడినో హానికరమైన విషయాలకి లాక్కెళ్ళిపోయాడు. చివరికి తనంతటికి తాను హాని చేసుకున్నట్టు మనకు తెలుసు. అలాగే నేను చాలామంది వారంతటికి వారే హాని చేసుకునేవారుగా ఉండారు. కానీ వాక్యం వింటే అనుసరిస్తే వ్యర్థంగా నీవు హాని చేసుకోవు నీ దేహమునకు. చెరసాల నాయకుడు తనంతటి తాను కత్తి తీసుకొని పొడుచుకోపోయాడు. కానీ భక్తులు కేకేశారు హాని చేసుకోవాలా. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనల్ని హాని చేసుకోనీయకుండా కాపాడుతుంది. ఒకవేళ నీ దేహమునకు నీవు హాని చేసుకున్నట్లయితే అక్కడ మాత్రము బాధపడతామని మాత్రం తెలుసు. తెలిసి కూడా తెలియని రీతిగా హాని చేసుకుంటే చాలా ప్రమాదం. కాబట్టి నూతనంగా వివాహమైన వాళ్ళు ఎక్కువ మంది హాని చేసుకుంటారు. కారణం ఏంటంటే నేను సరైన వ్యక్తిని నా మొగుడుగా నేను తెచ్చుకోలేకపోయాను, సరైన వ్యక్తిని నా పెళ్ళంగా నేను చేసుకోలేకపోయాను, ఇక ఈ జీవితాంతం ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, ఒకే స్థితిలో ఉండాలి, ఒకే భర్త కలిగి ఉండాలి, వాక్యం చెబుతుంది, ఇంతే నా బ్రతుకు అని నేను చెప్పేసి సుఖపడక వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాని చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిన సూసైడ్ నోట్ చూసినప్పుడు కొన్ని మాటలు వాళ్ళు రాసినప్పుడు చూస్తే నూతన వివాహమైన వాళ్ళు ఆ విధంగా హాని చేసుకుంటున్నారని ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 2-3 వచనాలు లేక 23వ వచనం గమనించినప్పుడు ఆజ్ఞ ఎటువంటిది ఉందంటే దీపముగా ఉన్నది. మనకి చీకటిలో ఒక దీపము, మామూలు దీపము వెలుతురు ఇస్తుంది కదా, ఆ వెలుతురుని తీసుకొని వెళుతూ ఉంటే ముందేముందో వెనకేం ప్రక్కనే ఉందో మనకి ఎలా కనబడుతుందో ఆజ్ఞ పాటించినప్పుడు అది మనకి దీపముగా ఉంటుంది, అంటే కాపాడుతుంది. క్లియర్గా తెలిసిపోతుంది మంచిదా కాదా, మనం అడిగేయచ్చా అడగకూడదా, ఈ మార్గంలో నడవచ్చా నడవకూడదా తెలిసిపోతుంది. ఆయన ఉపదేశము వెలుగుగాను ఉంటుంది. శిక్షార్థమైనటువంటి గద్దింపులు వినాల్సిందే. అవి మేలు చేసేది ఏంటంటే జీవ మార్గములోనికి నడిపిస్తాయి, మనల్ని జీవ మార్గములోనికి నడిపిస్తాయి. యేసయ్య మార్గం అంతా కూడా జీవ మార్గమే. ఆ జీవ మార్గములోనికి మనల్ని నడిపిస్తాయి. కాబట్టి ఈ ఉపదేశములు ఒక దీపములాగా కాంతి ఇచ్చేవిగా ఉన్నాయి. మనల్ని ఏ మార్గంలో నడవాలో బయలుపరుస్తూ ఉన్నాయి. ఆ మార్గంలో నడిచినప్పుడు మనకి మేలేంటంటే జీవ మార్గములో మనం నడవగలుగుతాము. పెద్దలు అనబడిన వారు, దైవజనులు అనబడిన వారు, నీతిమంతులు అనబడిన వారు, వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారు, నడవని వారి విషయంలో కొన్నిసార్లు దేవుడు ప్రేరేపణ చేత గద్దించవచ్చు. గద్దించినప్పుడు ఆ గద్దింపు మాటకు విధేయత చూపిస్తే జీవ మార్గంలో నడుచుకోగలుగుతాడు. గద్దింపును తృణీకరిస్తే, తిరస్కరిస్తే, త్రాసిపుచ్చితే నరక మార్గంలోకి వెళ్ళిపోతాడు. అదే మార్గంలో నడుచుకుంటాడు. అదే మార్గంలో పోతూ చివరికి ఆ మార్గంలోనే నరకాగ్నికి ఆహుతైపోతాడు. అదే సామెతల గ్రంథం 15:31 వచ్చిన జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి మంచి సహవాసం ఒకళ్ళ దొరికింది అంటాడు. అది ఎవరి సహవాసం తెలిసిన? జ్ఞానుల యొక్క సహవాసం. ఇక్కడేమో రెబ్బలకు ముందు సహవాసం గురించిన మాటలు మనం విన్నాం. ఎవరితో సహవాసం చేయకూడదో, ఎవరితో సహవాసం చేయాలో వాక్యం సెలవిచ్చింది. అయితే జీవార్థమైన ఉపదేశం కనుక అంగీకరిస్తే జ్ఞానుల సహవాసము లభించును. ఒకసారి చదువుదామా? 15:31 వచ్చాను. సామెతల గ్రంథం 15:31 వచ్చి జ్ఞానుల సహవాసము లభించును అంటే నీవు జ్ఞానం అయిపోతావు. వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు జ్ఞానం అయిపోతావు. అజ్ఞానము కొట్టివేయబడుతుంది. దేవుని ఉపదేశాలన్నీ కూడా మనల్ని ఆత్మీయ స్థితిలోనికి నడిపించే ఉపదేశాలుగా ఉన్నాయి.
జీవార్థమైన ఉపదేశాలు ఇవి. జీవార్థమైనటువంటి ఉపదేశం నువ్వు అంగీకరించావనుకో, అలా అంగీకరించేవారు జ్ఞానుల సహవాసం దొరుకుతుంది మనకి. నేను అనుకుంటాను, మీ హృదయం వచ్చేసి నాకు సరి అయిన స్నేహితుడు ఉన్నాడా అని ఆలోచన చేస్తే, మనల్ని వేరే మార్గం లాక్కెళ్ళే స్నేహితులు ఉండారేమో కానీ సరి అయిన మార్గంలోకి నడిపించే స్నేహితులు దొరకలేదేమో నేను అనుకుంటున్నాను. నిజమే, ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకుంటే అలాంటి వాళ్ళే దొరుకుతారు మనకి. ఎందుకని? సరైన స్నేహితుడు గద్దించగానే నువ్వు బయటికి వెళ్ళిపోతావు, మళ్ళీ అతడు నీకు స్నేహితుడు కాదు, దూరం అయిపోతావు. అని జ్ఞానుల సహవాసం దేవా నాకు అందించు. నీవే నీ జనులే నాకు జ్ఞానమును అందించువారయ్యా, నీ బిడ్డలే నాకు జ్ఞానమును అందించువారు నాయనా. ఆ జ్ఞానుల సహవాసం నాకు ఈ ప్రభు అని మనము వేడుకోవాలి. 32వ వచనమునందు, శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దెంపును వినువాడు వివేకి అగును. తృణీకరించకూడదు. ఏ విషయంలో? నాకు ఇది కష్టంగా ఉంది, ఈ ఉపదేశం వినడం ద్వారా నాకు శ్రమగానే ఉంది, నేను అనుకున్నట్టుగా నడుచుకోలేకపోతున్నాను అని అనుకుంటూ అది కొంచెం శిక్ష నొందినట్లుగా కనబడినప్పటికీ న్యాయమైన విషయంలో నడుచుకుంటున్నప్పుడు ప్రాణము తృప్తి చెందుతుంది కానీ తృణీకరించబడదు. సంతృప్తి చెందుతావే కానీ నీవు నిరుత్సాహపడవు. అది ఇక్కడ రాయబడిన మాట. గద్దింపుని వినివాడు వివేకి అగును. కాబట్టి మన తల్లిదండ్రులు అనబడిన వారు, పెద్దవారు అనబడిన వారు ఎన్నోసార్లు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు, గద్దిస్తున్నారు. ఆ గద్దింపు గనుక మనము విధేయత చూపిస్తే ఎన్నో గొప్ప మేలులో. అయితే జ్ఞానుల ఉపదేశము ఎటువంటిది ఉంటుందంటే అది జీవపు ఊట. ఒకసారి జీవపు ఊట విషయం చెప్పుకున్నాం. అలాగుననే మామూలుగా వేసవికాలం మందు పక్షులు కానీ పశువులు కానీ నీటి కొరకు తిరుగుతూ ఉంటాయి, దొరకని చోట ఇటుకలాడుతూ ఉంటాయి ఎండమాములను చూసి. అలాంటి స్థలాల్లో అక్కడక్కడ సెలయేరు లాంటివి కనబడతాయి. అది కొద్దిగా ఉంటాయి, తవ్వుతేనే వస్తాయి. అవి ఎప్పుడైతే మనము నెమ్మదిగా తవ్వుతామో, చేత్తో లాగుతూ ఉంటామో, నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అలాగే మనలోనికి దేవుని యొక్క వాక్యమే జీవం కాబట్టి ఆ జీవాన్ని మనం బయటకు తెచ్చుకోగలిగితే ఆ జీవం మనకి పనిచేస్తుంది. అది జీవపు ఊట ఊరుతూ ఉంటుంది, ఒకదానికి ఒకటి తోడుగా ఉండి ఊరుతూ ఉంటుంది. నీటిలాగానే అది మనకి మేలుకరంగా ఆలోచనలు ఇచ్చే మన దేహాన్ని నడిపించేదిగా ఉంటుంది. అదే జ్ఞానులోపదేశము జీవపు ఊట అని చెప్పబడుతుంది. జీవపు ఊట జీవించటానికి ఊట వలె పనిచేస్తుంది. అది మరణ పాశములో నుండి విడిపించును. ఆకస్మికమైనటువంటి మరణాలకు అవుతు కావడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఆ స్థితి నుండి విడిపించును అని రాయబడింది. వ్యతిరేకులు ఉండారండి. ఆ వ్యతిరేకులు అలాగా ఏమాత్రం నడుచుకోరు. వ్యతిరేకుల విషయంలో రోమపత్రిక 16వ అధ్యాయం 17 వచనం చెప్తుంది. అది చదువుదాం. రోమపత్రిక 16వ అధ్యాయం 17 వచనం. ఉపదేశాలను మార్చువారు ఉన్నారు అని పౌలు ఇక్కడ గ్రహించండి అని తెలియజేస్తున్నాడు. రోమా సంఘానికి తెలియజేస్తున్న గొప్ప మాట. మార్పు కలగజేస్తారు ఆ విధంగా అనుసరించకుండా. ఇది సరి అయినా వాళ్ళు ఊహించుకుంటారు. మార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘంలో చెప్తున్నాడు, ఉపదేశం మార్చివారు ఉన్నారు, జాగ్రత్త అని తెలియజేస్తున్నాడు. సోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. భేదాలు కలగజేసే వారిని కనిపెట్టాలట. ఊరకు చూసుకొని పోతాం కాదు. చూసుకొని పోతే ఉపయోగం లేదు, వాడు భేదాలు కలగజేస్తూనే ఉంటాడు. భేదములు కలగజేవారిని కనిపెట్టుకొని ఉండండి,
జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు సంఘంలో. అయితే రోమా సంఘంలో పౌలు ఈ ఉపదేశాన్ని అందజేస్తూ భేదాలు తెచ్చిపెట్టేవారు ఉండారు ఆ సంఘంలో, మీరు కనిపెట్టుకొని ఉండండి అని దేవుని బిడ్డలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారిలో నుండి తొలగిపోండి. ఆ భేదమేదో అది అనుసరించి నడవద్దు. ఆ భేదమేదో అది వాక్యానికి వ్యతిరేకమైనది కాబట్టి దాన్ని అనుసరించి నడవద్దు, తొలగిపోండి నడవకుండా చెప్తున్నాడు పౌలు ఇక్కడ. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులై ఉన్నారు. తమ కడుపే దేవుడు అనుకుంటారు. ఆ జంతువులు, పక్షులు చూస్తే వాటి సహాయం చేసుకుంటాయి కొన్ని విషయాలు. ఒక ఒంటి అంట, ఇద్దరు 2 ఒంట్లు ఉన్నాయంట, మగ ఆడ అనుకుందాం. నీరు తాగడానికి పోయినాయంట. నీరు దొరక్క చాలా దూరం నడిచిపోయినా ఏదో కొద్దిగా సెలయేరు లాంటి దాంట్లో దొరికితేనట ముందు ఆడ ఒంటె ఆ నీటి ఊట దగ్గర కొద్దిగా మూతి పెట్టి చాలదేమో అనుకొని, మగ ఒంటికి చాలదేమో అనుకొని అది కూడా మూతి అట్టానే పెట్టిందట. అది తాగిద్దిలే, అది సరిపోద్ది దానికి అనుకున్నట్టు. సరిపోతుందిలే. 2 మౌనంగా ఉన్నాయి, 2 తాగట్లేదు. ఆ నీళ్ళు అట్లానే ఉన్నాయి. ఈ ముట్టి తీసేసినాక నీళ్ళు అట్లానే ఉన్నాయి. కుడి పక్కదే మరలా ఎడం ప్రక్కదే మూతి పెట్టినట్టే తాగినట్టు నటించి మళ్ళీ అది కూడా తాగకుండా దీనికి వదిలేసింది. ఇట్లా 2-3 సార్లు అయిపోయింది. కారణం అవనుకున్న భావం ఎడం ప్రక్కన ఉన్నటువంటి ఒంటికి నీరు చాలదేవనని కుడి పక్కన ఉన్నది అనుకుని ఉండవచ్చును, అందుకని అది తాగల. అలాగనే కుడి పక్కన ఉన్నది మరి ఎందుకు తాగలేదంటే ఎడం పక్క దానికి కావాలన్నట్లు. ఆడ మగ ఒంట్లట. అలాగనే తండ్రి లేక తల్లి పసిబిడ్డలకి ఆహారం పెట్టేటప్పుడు చివరికి ఇంత కొద్దిగా మిగిలితే వాళ్ళన్నా మౌనం వహించేసి తినకుండా పిల్లలకు పెడతారు కదా, దాన్ని అది ప్రేమ. ఈ ఒంట్లు కూడా ఒకటికి ఒకటి ప్రేమ చూపించుకోగలిగాయి. ఒకటికి ఒకటి ప్రేమ చూపించుకోగలిగాయి. ఈ వచనములో మనము గమనించినప్పుడు అర్థం చేసుకోవలసినటువంటి గొప్ప సత్యము, వ్యతిరేకులు కొందరు ఉండారు అనే విషయాన్ని 17వ వచనమును కూడా రోమాపత్రిక 16వ అధ్యాయం 17వ వచనమును బట్టి మనం తెలుసుకుంటున్నాం. కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను, వారిలో నుండి తొలగిపోండి. అట్టివారు మన ప్రభు అని క్రీస్తు కాక తమ కడుపునకే దాసుల. వారి కడుపే వారు చూసుకునే వారు లోకంలో ఉండారు. తల్లిదండ్రులు వారి కడుపే చూసుకుంటే పిల్లలు అనబడిన మనము బతికేవాళ్ళం కాదు. వాళ్ళు పస్తులుండైనా మనకు పెట్టారు కాబట్టి మనం బ్రతికి ఈరోజు ఎంతవారం కాగలిగేవని మాత్రం గుర్తించగలము. అలాగే పరమ తండ్రి అయిన దేవుడు మన జీవనం కోసమై ఆయన విలువైన దేహమును సమర్పించాడు, ప్రాణమే పెట్టాడు. అది మనం తరచు తెలుసుకుంటున్న గొప్ప సత్యం. అదే 20వ వచనములో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చేతగా త్రొక్కించును అని రాయబడింది. సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చేతగా త్రొక్కించును. ఆ మాట రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలోని మాట. అది జై జీవితం మనకి ఇస్తున్నాడు దేవుడు. వాడు ఎల్లప్పుడూ మనల్ని తప్పుడు ఉపదేశంలోనికే నడిపిస్తాడు కానీ జీవం కలిగిన ఉపదేశంలోనికి మనం నడిపించడు. కాబట్టి మనము ఆలోచన చేయవలసినది తృణీకరించాలి, సాతానుడు ఆలోచనలకి త్రోసిపుచ్చాలి. ప్రభువును వేడుకొనగానే కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించినట్లు చేస్తాడు దేవుడు. అలాగే ఆ సాతానుడు ఉపదేశాలను తృణీకరించేటట్లుగా సహాయం చేయగలుగుతాడు దేవుడు. బైబిల్ వాక్యం గొప్ప విషయాలు చెప్పబడింది. ఈ మాట చదువుకొని మనము ముగించుకుందాం.
కీర్తనల గ్రంథం అందరూ చూడండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 8వ వచనం చూద్దాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. చాలండి. ఆయన ఉపదేశాలన్నీ కూడా వినడం ద్వారా, అనుసరించడం ద్వారా, పాటించడం ద్వారా నీకు నాకు ఏం తెచ్చిపెట్టును అనేది మనం తెలుసుకున్నామంటే సంతోషాన్ని కలిగిస్తున్నాయి. సంతోషాన్ని కలిగిస్తాయి. కాబట్టి దీని కొరకే కదా మనుషులు శ్రమపడేది. నిత్యము సంతోషంగా ఉండాలనే కదా ప్రయాసపడేదే. ఈ సంతోషాన్ని మానవులైన మనము, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలము అనబడిన మనము పొందకూడదనే తప్పుడు ఉపదేశముల ద్వారా సరి అయిన జీవం కలిగిన ఉపదేశాన్ని విననీయకుండా సాతాను చేస్తున్నాడు. అది గుర్తెరిగి మనం అనుసరించి నిజమైన సంతృప్తికరమైన సంతోషాన్ని పొందినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు నాకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన యొక్క వినికిళ్ళు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, భూలోకంలో 2 రకాల ఉపదేశాలు ఉన్నాయ్యా. తప్పుడు ఉపదేశాలు, జీవం కలిగిన ఉపదేశాలు. దేవా, నీ ఉపదేశములన్నీ కూడా మమ్ములను బ్రతికించేవి, మాకు జీవాన్నిచ్చినవి, మాకు ఆరోగ్యమునిచ్చినవి, మాకు సమాధానమునిచ్చినవి, మాకు సంతోషమునిచ్చినవి. అవి మేము పాటించలేకుండా ఉన్నామయ్యా. క్షమించండి, మన్నించండి. అందుకే నిరుత్సాహంతోనూ నిర్జీవంతోనూ హాని చేసుకునేటట్లుగాను, నెమ్మది లేని స్థితిలోను, శాంతి లేని స్థితిలో మేము ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించము. నీ ఉపదేశములు మేము విని అనుసరించి ఆత్మీయ మేలు పొందుటకు కృప చూపించండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, మీ ప్రేమకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ మాటలు జీవ గ్రంథంలోనివి మేము చదువుకొని ధ్యానం చేసి వాటిని పఠించు ఉండగా, అర్థం చేసుకొని చూంటుండగా పూర్తిగా అర్థం చేసుకునే స్థితికి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. తద్వారా ప్రభువా, ప్రతిఫలంలో చూసిన రీతిగా ఆ పరిపూర్ణమైన సంతోషం నాకు మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.